నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా ఎన్నాళ్ళు సాగుతుంది? చివరకు రష్యా గెలుస్తుందా? చిట్టెలుకో యుక్రెయిన్ విజయం సాధిస్తుందా? అమెరికా మనసులో రష్యా గురించి ఏముంది? యుక్రెయిన్ను రష్యా ఏమీ చేయలేదా? యుద్ధం ముగిసే సమయం వరకు రష్యా సాధించేది ఏమీ ఉండదా అంటే అవునని అంటోంది అమెరికా. యుక్రెయిన్పై గెలిచే సామర్థ్యం రష్యాకు ఏమాత్రం లేదని అమెరికా జాతీయ గూఢచార విభాగం డైరెక్టర్ తులసి గబార్డ్ చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మాత్రమే కాదు, యూరప్పై మాస్కో దాడి గురించి కూడా గబార్డ్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ను ఎటువైపు టర్న్ చేస్తాయా అనే చర్చ మొదలైంది. రష్యా పవర్ఫుల్ అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు క్రియేట్ చేస్తున్నాయని, వాస్తవానికి వ్లాదిమిర్ పుతిన్కు అంత సీన్ లేదని అమెరికా జాతీయ గూఢచార విభాగం డైరెక్టర్ తులసి గబార్డ్ మాట్లాడటం హాట్ టాపిక్ అవుతోంది. శాంతి దూతగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను తగ్గించేందుకే కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని గబార్డ్ అంటున్నారు. మరోవైపు అమెరికా తన గురించి చేస్తున్న వ్యాఖ్యలపై పుతిన్ కూడా స్పందించారు. యూరోపియన్ యూనియన్పై దాడి చేయబోమని పుతిన్ చెప్పారు. అయితే యుక్రెయిన్ రష్యా ఏమీ చేయలేదనే అమెరికా వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో పుతిన్ స్పందించలేదు. వారం 10 రోజుల్లో యుద్ధం ముగుస్తుందనుకుంటే ఏళ్ల తరబడి యుక్రెయిన్ రష్యా వార్ కంటిన్యూ అవ్వటంపై అంతర్జాతీయంగా ఎవరు ఎటువైపు ఉన్నారు, రష్యాకున్న అడ్డంకులేంటి, యుక్రెయిన్కున్న అండ ఏంటి అనేది జగమెరిగిన సత్యం. యుక్రెయిన్ నాటోలో ఎంట్రీ అవుతుందనే దగ్గర నుంచి మొదలైన యుద్ధం తాజాగా జెలెన్స్కీ తాము నాటోలో చేరబోము అనే వరకు కూడా కంటిన్యూ అవుతూనే వస్తోంది. యుక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించుకుంటూ వస్తోంది. మరోవైపు పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు యుక్రెయిన్ డ్రోన్ల దాడితో రష్యాను ఎంతలా నష్టపరిచిందో ప్రపంచం గమనించింది. ఇంతకీ అమెరికా ఇప్పుడు యుక్రెయిన్ను రష్యా ఏమీ చేయలేదని చెప్పడం పుతిన్ను రెచ్చగొట్టడమా, ఉన్న వాస్తవాన్ని ఒప్పుకుని యుద్ధాన్ని విరమించమని చెప్పడమా? తులసి గబార్డ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం. పుల్లారావు గారు, రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా ఎన్ని ఇయర్స్ సాగుతుంది అంటే దానిపైన నిజంగా ఎగ్జాక్ట్ ప్రెడిక్షన్ అయితే ఏమీ లేదు. అయితే కానీ తులసి గబార్డ్ చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం చూస్తే రష్యా ల్యాక్ ఆఫ్ క్యాపబిలిటీ వల్ల ఇది స్టేల్మేట్గా కంటిన్యూ అవుతుంది అని ఆవిడ చెప్పారు. ఇటువైపు చూస్తే పుతిన్ గోల్స్ అన్చేంజ్డ్గా రాయిటర్స్ రిపోర్ట్ చెప్తా ఉంది. సో ఏంటంటారు ఓవరాల్గా? తులసి గబార్డ్ వాళ్ళ ఇంటెలిజెన్స్కి అంతా ఆమె హెడ్, సిఐఏ అన్నీ ఆమె కింద వస్తుంది. ఆమెకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆమె అన్నది ఏమిటంటే, ఈవేళ ఎవరైతే యుద్ధం ఇంకా వెళ్ళాలి, వార్ మంగర్స్ అంటే యుద్ధాని కోసం ఎతికేవారు, యుద్ధం వచ్చేటట్టుగా చేసేవారు, వార్ మంగర్స్ అంటే వాళ్ళంతా ఆర్మ్స్ ఇండస్ట్రీ వాళ్ళతో వీళ్ళతో అటాచ్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఇలాంటివి సృష్టిస్తున్నారు. రష్యా యుక్రెయిన్ తర్వాత యూరోప్ మీద పడిపోతుంది, అది ఒక పుకారు లేపుతున్నారు. ఏదో అమెరికాలో ఆ వ్యూ ఉన్నదని. దానికి నేను ఏం చెప్తున్నానంటే, అసలు రష్యా యుక్రెయిన్నే గెలవలేకపోతుంది, ఓడించలేకపోతుంది. యూరోప్ అంతా ఎలా గెలిస్తే అసలు ఆ సీనే లేదు. వాళ్ళు చెప్పేది ఎంత అలా ఎందుకు చేస్తారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ చేసే ఎఫర్ట్స్ శాంతి కోసం అడ్డం పడతాను. ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు రష్యాని యుద్ధం ఆప్ చేస్తే తర్వాత మన మీద పడుతుంది అని చెప్పి యుద్ధం ఇంకా కంటిన్యూ చేయడానికి ఎఫర్ట్స్. ట్రంప్ చేసే శాంతి పద్ధతులకి ఎదుర్కొని ఇలాంటి చేసి అది ఆప్ చేద్దామని చేస్తున్నారు. ఇదంతా తప్పుడు పని చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా చెప్తున్నా, రష్యా కెపాసిటీ అస్సలు లేదు. యూరోప్ని ఏదో ఓడిచ్చేస్తాం, యూరోప్ మీద పడిపోతామని. యుక్రెయిన్నే చేయలేకపోయింది రష్యా, మొత్తం యూరోప్ని ఎక్కడ చేస్తుంది అని చెప్పి. ఆ కారణం ఏంటంటే పీస్ కోసం, శాంతి కోసం. రష్యా అంతేం చేయదు, యుక్రెయిన్తో ఆగిపోతుంది. మన శాంతి ఇక్కడ తీసుకురాగానే రష్యా ఊరుకుంటుంది చెప్పే వ్యూకి ఆ బలపరిచిన వ్యవహారం ఇది. అంటే ఆవిడ ఆరోపించినట్టుగా ఇటు యూరోపియన్ యూనియన్ నాటో యుద్ధాన్ని మరింత ఉధృతం చేసేటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయంటారా? ఇందులో అమెరికా రోల్ ఎలా చూడాలంటారు మనం? యూరోప్కి అమెరికాకి అగ్రిమెంట్ ఉంది, నాటో. నాటోలో క్లాజ్ 5 ఐదో క్లాజ్ ఏమనంటే, మన నాటో దేశాల మీద ఇంకా బయట దేశాలు ఎవరైనా యుద్ధం స్టార్ట్ చేస్తే
మనం అందరం మన మీద యుద్ధం స్టార్ట్ చేశారని భావించి పొట్లాడాలి. సో ఆ అగ్రిమెంట్ ప్రకారంగా రష్యా ఇంకా ఏ నాటో మెంబర్నైనా అటాక్ చేస్తే అమెరికా కూడా కలవ చేసుకోవాలి. సో అది పరిస్థితి. అలాంటి అగ్రిమెంట్ రష్యాకు ఉండాలి. కానీ ట్రంప్ ఏమంటున్నాడంటే రష్యాకి అంత బలం లేదు, రష్యా అంత పెద్ద ఫోర్స్ కాదు, ఇప్పుడు పడిపోయింది, తగ్గిపోయింది. చాలా వరకు కరెక్ట్ అయిపోయింది. రష్యా యుక్రెయిన్తోనే పోరాడలేకపోతుంది, పక్క దేశం ఎంతవరకు వెళ్తారు. సో ఇది మనం ఎలా చూడాలంటే అక్కడ కొంతమంది వాషింగ్టన్లో కొన్ని యూరోపియన్ దేశాలతో కలిసి ఈ పీస్ ఎఫర్ట్స్ ఆప్ చేయడానికి చూస్తున్నారు. ఎస్ కరెక్టే, రష్యా గత సంవత్సరం అంతా పోరాడి 1% భూమి ఇంకా క్యాప్చర్ చేస్తుందంటే, ఒకే 1% భూమి ఈ సంవత్సరం. 2 లక్షల మంది 3 లక్షల మంది గాయపడ్డారు, సీరియస్గా చచ్చిపోయారు. యుద్ధం మారిపోయింది అక్కడ, అన్నీ ఉండగా. సో ఎలాగైనా పీస్ తేవాలి. ఎక్కడైతే అడ్డం వచ్చింది, భూమి ఇవ్వాలి, మాకు ఇంకా భూమి కావాలి, అప్పుడే ఆప్ చేస్తాం. ఇప్పుడు సాధించింది కాదు, ఇంకా కావాలని రష్యా అంటున్నారు. అక్కడ తగువ వచ్చింది. సో ఆ తగువ తీరుస్తారా, తీరిపోతారా? తప్పకుండా తీర్చేస్తారు. ఎందుకంటే ట్రంప్ ఇంకా ఆయన ప్రెస్టీజ్ కోసం ఇంకా చేయగల పనులు చాలా ఉన్నాయి, చేస్తారు. అసలు అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్కి ఈ గబార్డ్కి ఎందుకు సార్ కాంట్రడిక్షన్? అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కాదు, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ పుకారని. ఓకే, ఆమె రిప్రజెంట్ చేస్తారు కదా ఇంటెలిజెన్స్. అన్నది కదా, నేను హెడ్ ఆఫ్ అమెరికన్ ఇంటెలిజెన్స్, మేము ఇలాంటి అసెస్మెంట్ ఎక్కడిచ్చాం, ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు. ఇంకా మేము చెప్పేది ఏంటంటే రష్యాకి ఆ బలం లేదు ఇంకో దేశం వెళ్ళి అటాక్ చేయటానికి, అస్సలు లేదు. అలాంటప్పుడు మిగతా యూరోపియన్ దేశాల మీద అందరి మీద కలిసి ఏం పోరాడుతుంది రష్యా? అది మేమే ఇస్తున్నాం. ఇవన్నీ పుకార్లు. ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలో ఆలోచనలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అంటే ఏంటి? ఎవరు రిటైర్డ్ అయిపోయిన అఫీషియల్గా ఏంటి? మేము ఇస్తున్నాం, మేము కుర్చీ మీద కూర్చొని ఇస్తున్నా రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేసి. సో అది కూడా ఆమె ఎక్స్పోజ్ చేసి, ఇంటెలిజెన్స్ అంటే సిఐఏలో కొంతమంది అన్హ్యాపీగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు బయట పెట్టారా అంటే అదేం లేదు ఆమె చెప్తారు. ఓకే, సో అవి పుకార్లు మాత్రమే, వాటిని ఆవిడ తిప్పికొట్టేటువంటి ఇది చేశారు. అంతే. ఒక లాజిక్ కూడా చెప్పారు కదా చాలా చక్కగా. లాజిక్ అంతా ఆమె మేము పీస్ కోసం ట్రై చేస్తామంటే